హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం కొండపెట్టుకుంటలో అయితే ఉన్నామండి. ఈ రోజు తెప్పోత్సవం సందర్భంగా అయితే ఎంతో మంది భక్తులు అయితే ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో కొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మరలా రెండవసారి తెప్ప అయితే జరుగుతోంది. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఎంతో బాగా అభివృద్ధి చెందిందని చెప్పనైతే ఎంతో మంది ప్రజలు అయితే చెప్పడం జరిగింది. సో కొంతమందిని అడిగి వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరిత ఏ ఊరు నుంచి వస్తుంది? ఉదయగిరి. ఉదయగిరి నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడంతా చూడడానికి ఏ విధంగా అనిపిస్తుంది మీకు? బానే ఉందండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? ఫస్ట్ టైం వస్తున్నాను. ఫస్ట్ టైం వస్తూ ఉన్నారు. ఇక్కడంతా తెప్ప చూడడానికి ఏ విధంగా ఉంది మేడం? బాగుందండి. ఎవరి నుంచి వస్తున్నారు? మాది బ్రాహ్మణకాక మేడం. మీ పేరు సార్? శేషారెడ్డి. సార్ ఇక్కడ డెవలప్మెంట్ అంతా చూసి ఏ విధంగా అనిపిస్తుంది? ఈ రోజు తెప్పోత్సవం ఎలా ఉంది? బాగా చేశారు మేడం. కృష్ణారెడ్డి గారు బాగా చేశారు ఎమ్మెల్యేగా. ఈ నియోజకవర్గంలో ఈ కొండ డెవలపింగ్ బాగుంది మేడం. బాగుంది మేడం. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా చేశాడు. ఈ గుడి అక్కడ కళ్యాణ మండపం కట్టించడం గానీ, ఈ కోనేరు తెప్పోత్సవానికి ఇదంతా చేయటం గానీ డెవలపింగ్ బాగుంది. ప్రారీ గోడ కట్టించడం గానీ, మా కులదైవం మేడం వెంకటేశ్వరం, ప్రసన్న వెంకటేశ్వరం. మేము ప్రతి సంవత్సరం వస్తాము. పోయిన సంవత్సరం కూడా వచ్చాము. ఇట్లాగే తెప్పోత్సవం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా బాగా చేశాడు మేడం. బాగుంది మేడం. కొత్తగా కట్టిన కోనేరులో తెప్పోత్సవం చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? కొత్త అనుభూతిగా ఉంది మేడం. ఎప్పుడు చూడలేదు కదా ఇట్లాగా. బాగుంది మేడం. అంటే గతంలో అయితే అక్కడ పైన నిలబడి చూడడం అలా కష్టంగా ఉండేది కదా, ఇప్పుడు కూర్చొని చూడడం డెవలపింగ్ బాగుంది. బాగా చేస్తున్నారు. ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నమ్ముకున్నట్టు కృష్ణారెడ్డి గారికి బాగా ఉంది మేడం. ఎమ్మెల్యే గారికి బాగా కలిసి వచ్చింది మేడం. స్వామిని నమ్ముకున్నాడు కాబట్టి గతంలో భేదా సోదరులు కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడికి వచ్చారు, స్వామిని నమ్ముకున్నారు, డెవలపింగ్ బాగా అయ్యారు. కృష్ణారెడ్డి కూడా అదే విధంగా నమ్ముకున్నారు, బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు మేడం. మీకు నచ్చుతుందా అభివృద్ధి? అభివృద్ధి కనపడుతుంది కదా మేడం. చుట్టూ ప్రహరీ గోడ, ఇక్కడ కళ్యాణ మండపం కట్టియటం కానీ, ఇక్కడ కోనేరు కట్టియటం కానీ అవపడుతుంది కదా అందరికి ప్రజలకి. బాగుంది మేడం. మీ పేరు మేడం? మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ డెవలప్మెంట్ చూసి? ఇక్కడ ఈ రోజు తెప్పోత్సవం కొత్తగా కొట్టిన కోనేరులో చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను తెప్పోత్సవం రావడము చాలా బాగుంది. అంతా ఇక్కడ కోనేరు కట్టడం కానీ, కళ్యాణ మండపం కానీ బాగా చేశారు. బాగుంది సార్. ఇదివరకు ఎంతో మంది ఇబ్బందులు పడేవాళ్ళు, ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ కూడా లేకుండా చేస్తున్నారు కదా. మీకు ఏమనిపిస్తుంది గవర్నమెంట్ మీద కానివ్వండి, ఎమ్మెల్యే మీద కానీ? ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు. ఇంకా ఇంకా అభివృద్ధి ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అనురాధ. ఏ ఊరు నుంచి వస్తుంది? కడనవుతుంది. ఎలా ఉంది మీకు ఇక్కడ ఈ రోజు ఇలా రావడం, ఇక్కడ తెప్పోత్సవం చూడడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇంతకు ముందు కన్నా బాగుంది. ముందు ఇబ్బందులు పడ్డారమ్మా తెప్పోత్సవం చూడడానికి? చూసేదానికి జనం ఎక్కువగా రష్ గా అనిపించేది. ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా ఉందండి. అంటే ఎంతమంది వచ్చినా కూర్చునే స్పేస్ ఉంది కాబట్టి ఫ్రీగా అనిపిస్తుంది. ఇంతకు ముందు ఇవన్నీ లేవు కదా, నిలబడుకొని కూర్చునేదానికి అసలు ఛాన్సే లేదు. నిలబడుకునే చూసి వెళ్ళాలి. ఇప్పుడు కూర్చునేదానికి నిలబడలేదు. బాగుంది. కొత్త కోనేరు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎంతో మంది కూడా తిరుపతిలో ఉన్నట్టుగానే ఉంది, మాకు చిన్న తిరుమల లాగుంది అంటున్నారు. మీకు ఆ విధంగా అనిపిస్తుందా? అనిపిస్తుంది. మేడం నమస్తే. మీ పేరు? నమస్తే అండి. నా పేరు ప్రశాంతి. ఏ ఊరు నుంచి వస్తున్నారు? గౌరవరం నుంచి. గౌరవరం నుంచి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, లేకపోతే ఇదే ఫస్ట్ టైమా? లేదండి, ప్రతి ఇయర్ వస్తానే ఉన్నాం. ప్రతి ఇయర్. ఎలా ఉంది మేడం ఇక్కడ అంతా చూడడానికి? డెవలప్మెంట్ కానివ్వండి, కొత్త కోనేరులో తెప్ప చూడడం కానీ ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇంతకు ముందు ఏ ఇయర్ ఇంత బాగా డెవలప్మెంట్ చేయలేదు. ఎస్పెషల్లీ కోనేరు చాలా బాగా చేశారు. ఈ రోజు అనే మెసేజ్ చూసి మళ్ళీ ఈ రోజు వచ్చాము. బాగుంది డెవలప్మెంట్ అంతా. చాలా బాగా కోనేరే చూసారా, లేకపోతే ఇంకెక్కడ ఇక్కడ జరిగే డెవలప్మెంట్ అంతా చూసారు? అక్కడ మండపం కట్టారు. ఈ మండపం ఒకటి కొత్తగా కట్టారు, అది చాలా బాగుంది. తర్వాత ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అంతా రోడ్డు వేశారు కదా, గేమింగ్ అంతా పెట్టిన దగ్గర, అది కూడా బాగుంది. మెట్లు పెట్టున్నారు, అంతా బాగుందండి. కాంపౌండ్ వాళ్ళు ఎవరు లోపలికి రాకుండా అది కూడా చాలా బాగుంది. నాకే కాదు, అందరూ ఫీడ్బ్యాక్ అంతా చూసిన వాళ్ళంతా బాగా డెవలప్ చేశారు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరు చేశారు అనుకుంటున్నారు? అదే ప్రజెంట్ గవర్నమెంట్ కావ్య కృష్ణారెడ్డి గారు చేశారని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు చేశారని, టీడీపీ గవర్నమెంట్ చేసిందని చెప్తున్నారు. నచ్చిందండి. ఏ గవర్నమెంట్ అయినా డెవలప్మెంట్ చేయాలనే కదా కోరుకుంటాము. ఏ సంవత్సరం లేనంతగా ఈ సంవత్సరం ఈ అభివృద్ధులన్నీ చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగుందండి. ఎవరైనా డెవలప్మెంట్ కోరుకుంటారు కదా, బాగుంది. కనిపిస్తుంది.
చూస్తున్నారు కదండి. ఈ విధంగా అయితే ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం అయితే డెవలప్‌మెంట్ అయితే ఎంతో బాగుంది. కొత్తగా కట్టిన కోనేరులో అయితే మాకు ఈ విధంగా రావడం, కూర్చోవడానికి కూడా ఎంతో ప్లేస్ అనేది ఉంది. ఎంతో బావుంది. ప్లెజెంట్‌గా ఉందనైతే ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. జరిగిన డెవలప్‌మెంట్ చూసైతే ప్రతి ఒక్కరు కూడా హర్షాన్నయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామన్ హరీష్ తోటి కామాక్షి, పిలికోట క్షేత్రం దగ్గర నుంచి.